వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ నెమ్మది గారండి. వారిని రావట్లేదు మౌత్. హలో మౌత్ రావట్లేదు. వారికి విషయాలతో స్వాగతం పలకం చెప్పి వర్షిత గాయత్రి ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. వారిని వేదిక మీద ఆశయం కమని చెబుతున్నామండి. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి పి వెంకటలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తాం. ఆవిడికి పుష్పగుచ్చమని గాయత్రిని ఆహ్వానిస్తున్నాం. ఇది పెట్టేసి మిగతా తర్వాత చేద్దాం. డి గాయత్రిని పుష్పంతో ఇవ్వమని చెప్పుకోతున్నాం. అదేవిధంగా ఎంఈఓ 1 గారిని శ్రీ కె వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎంఈఓ 2 ఎం ప్రకాష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. గ్రామ సర్పంచ్ శ్రీమతి కె బేబీ రాణి గారిని, ఎంపీటీసీ శ్రీ నేతల నాగరాజు గారికి, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ దాసరి వీరబాబు గారిని, వార్డు మెంబర్ శ్రీ పచ్చిపాల శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారి బంధువైనటువంటి శ్రీ ఎంఎస్ వెంకటేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు పుష్పమాలు వస్తుందిగా ఆదిత్యని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పాఠశాలలో సోషల్ మాస్టర్గా పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేసినటువంటి శ్రీ పివివి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారికి పుష్పోక్తంగా హారికను ఆహ్వానిస్తున్నాం. రండి సార్ మాస్టరు. శ్రీహెచ్ ఏడుకొండల మాస్టర్ని కూడా వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తాం. ఆయనకు పుష్పంతో స్వాగతం చెప్పమని డి బాను ఆహ్వానిస్తున్నామండి. రండి మాస్టరు. పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. నిశ్శబ్దంగా కూర్చోవాలి అందరూ.
ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలుపెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ పెద్దలకు స్వాగతం సుస్వాగతం. పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల పిల్లలు గురు బ్రహ్మ నాట్యంతో 9వ తరగతి విద్యార్థులు జ్యోత్స్న అండ్ గ్రూప్ వారు ముందుకు వస్తున్నారు. వారు గురు బ్రహ్మ అనే పాటతో అలరిస్తారు. పిల్లలు కొంచెం మన పాఠశాలలో పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ లింగేశ్వరరావు గారిని మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మురళీ మాస్టర్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. మీకు ఇచ్చినటువంటి సీట్లు ఆశీనులుగామని చెప్తున్నామండి. పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ముందుగా చక్కని పాటతో గురు బ్రహ్మ గురు విష్ణు అటువంటి పాటతో ఆరాధించబోతున్నారు 9వ తరగతి విద్యార్థులు. చక్కగా చూసి ఆనందించండి. सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगभीवावरसदसिताय गुरवे नमः. मम विधिरागनहरिं तं सद्गुरुं नमः. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.
అనేటువంటి పాటతో చక్కగా ఆరాధించారు. అదేవిధంగా తరువాత అందరికీ స్వాగతం, సుస్వాగతం. తర్వాత ఈ కార్యక్రమానికి సారథి, రథసారథి అయినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీ పి వెంకటలక్ష్మి గారిని ప్రసంగించమని చెప్పి కోరుచున్నాను. పదవీ విరమణ చేయుచున్న మన మాస్టారు దంపతులు గారికి, తర్వాత మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఇంకా ఇతర పెద్దలకు, మా మాస్టర్ గారి బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మనకి ఎవరు ముఖ్యమంటే తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని కూడా మనకి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే మనం ఒక్కొక్కరిని శ్రద్ధగా చూసుకోలేమేమో అన్నట్టుగా భగవంతుడు ఆ ముగ్గురిని కూడా సృష్టించాడు అనమాట. వినపడుతుందా? పిల్లలు వింటున్నారా శ్రద్ధగా? ఎవరెవరు? గురువు, తల్లి, తండ్రి అన్నమాట. ఎందుకోసం ఏర్పాటు చేశారు? మనకి వీడు ఆలనా పాలనా నేనొక్కడనే మొత్తం అందరినీ చూసుకోలేనేమో అని చెప్పేసి మీ అందరికీ ఒక్కో తల్లి, గురువు, తండ్రి ఏర్పాటు చేశారు మన భగవంతుడు. ఎవరైతే వాళ్ళ మాటలు విని శ్రద్ధగా ఉంటారో, అంటే మాటను విని దాని ప్రకారం చేస్తారో, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. అంటే మీరు గురువు మాట వినాలా అక్కర్లేదా? పాఠశాలలో గురువు మాట వినాలి, ఇంటి దగ్గర తల్లి, తండ్రి మాట కూడా మీరు వినాలి. ఏ పిల్లలైతే వింటారో, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా ఉంటారో, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. తర్వాత చెప్పేది ఏంటంటే, మన మాస్టర్ ఇక్కడికి నేను 2003లో వచ్చానండి. 2003 జూన్ 11న వచ్చాను. ఈ మాస్టర్ అప్పటికే ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పటికి 7 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు సార్. ఇప్పటితో మొత్తం అయిపోతుంది. మమ్మల్ని ఆయన 11వ తారీఖుని మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. ఆ మాస్టరే ఇక్కడ మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. తర్వాత ముందు హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, శాక్షి గారు. ఈయన కూడా మిత్రులు అటండి. అందుకని వాళ్ళిద్దరు కూడా స్కూల్ వ్యవహారాలని చక్కగా బాగా చూసుకునేవారు. మా దాకా కూడా ఏ పనులు వచ్చేవి కావు. తర్వాత ఈ మాస్టర్ అంటే ఇంకా మాస్టర్ లేకపోతే ఇంకా స్కూలే లేదు అనిపిస్తుంది అనమాట. అంటే ఏదైనా చిన్న రిపేర్ ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ఖచ్చితంగా మాస్టర్ వెంటనే ఇంకా ఇది నేను చెయ్యొచ్చా, చేయకూడదా, అలా ఏమీ అనుకోకుండా ఇది నా పని, నా ఇల్లు, నా స్కూలు అనే భావంతో ప్రతిదానికి ముందుకు వచ్చేవారండి మాస్టర్. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫ్యాన్లు ఎక్కడైనా బాగా సరిగ్గా లేవనుకోండి, వెంటనే వచ్చేసి ఆయన పాపం వాటి పని చూసేవారండి. అంటే అన్నీ ఒక్కటి కాదు, పైప్ సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, దానికి కూడా అన్ని రకాలు అనమాట. మా స్కూల్కి పెద్ద ఇంజనీరు, మళ్ళీ డాక్టర్ గారు కూడా మా స్కూల్కి అయినా ఏంటంటే ఎవరే పిల్లాడు ఏమైనా ఆటల్లో చిన్న దెబ్బ కొట్టుకున్నాడు అనుకోండి, వెంటనే రెడీగా ఉంటారు మాస్టర్. వాడికి స్పిరిట్ రాయడం, ఆయింట్మెంట్ రాయడం అన్నిటికీ కూడా అన్నమాట. ఇంక ఏ పని అయినా సరే అలాగే మా స్కూల్లో ఆయన MTM నిర్వహించారు. ఇక మాకు అసలు ఏం బాధ లేకుండా చేశారనమాట. ఆయన మాక్సిమం ఎక్కువ వర్క్ ఆయనే. ఇంకా మేము ప్రత్యేకించి ఆయనకి ఏమి చెప్పడానికి ఏం వర్క్ మిగలలేదు, ఇంకేం చెప్పడానికి లేదనమాట. అన్ని ఆయనే ముందే పూనుకుని స్కూల్ అంతటిని కూడా నిర్వహించారండి మాస్టారు. దానికి నేను ఎంతో అభినందిస్తున్నానండి. ఇక మనం ఏం చెప్పడానికి, ఒక్క పని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయనే ముందు అన్ని పనులు అన్నింటిలోనూ ఆయనే ఉన్నారనమాట. మా అందరికి కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ స్కూల్ నిర్వహణలో మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అయితే నేను శాస్త్రి గారు అని చెప్పేసి ఆ మాస్టర్, ఈయన క్లాస్మేట్స్. ఆయన వెళ్ళిపోయాక ఆయన ఏమీ మామూలుగా ఏం పట్టించుకోరేమో, మళ్ళీ ఇవన్నీ మనం చూసుకోవాలి ఇలా అనుకునేదాన్ని. అలాంటి భేదభావం ఏమీ చూపించకుండా మాస్టర్ చక్కగా అన్ని పనులు కూడా ఆయన చేసేవారండి. అంటే అదే ఆయన చెయ్యాలని ఏం కాదు, కానీ పట్టించుకుని అన్ని కూడా స్కూలు, నా స్కూలు
అది మన ఇంట్లో మనం ఎలా అయితే మన పనులు చూసుకుంటామో అలాగే అన్ని పనులు కూడా చక్కగా చేసి పెట్టేవారని మాస్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం పని వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏరే పనిలో ఎంగేజ్ ఉంటారు. వాళ్ళకి కేకేసి చేయించుకునేటప్పటికి మనకి టైం పట్టేస్తుంది. ఇక్కడ మనం ఇమీడియట్ గా అన్ని చేయించుకోవాలి. కానీ వెంటనే తక్షణమే మాస్టర్ ముందు ఉండేవారు అనమాట అండి. మాకు అన్నింటిలో కూడా సహాయంగా ఉండేవారు. తర్వాత ఆయన సక్రమంగా పాఠశాలకి వచ్చేవారు, టైంకి వచ్చేవారు. తర్వాత సెలవు కూడా అత్యవసరం అయితేనే పెట్టుకునేవారండి. అలాగే పిల్లలకి ఇప్పుడు ఇన్ని వర్కులు చేస్తున్నా పిల్లలకి సబ్జెక్ట్ చెప్పేయడంలో కూడా ఏమాత్రం ఆయన లోడ్ చేయలేదని వాళ్ళు చక్కగా బాగా చెప్పేవారు. మాకు మొన్న 10th క్లాస్ 100% సాధించింది అనమాట. మాకు 100% సాధించారన్నమాట మా స్కూల్లో. దానికి మరి ఎన్ఎస్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది కదండి. అది ఆ విధంగా కూడా ఆయన బాగా చేశారండి. తర్వాత దేంట్లో కూడా ఎగ్జామ్స్ ఏం కోరుకునేవారు కాదు. ఈవినింగ్ క్లాస్ అయితే ఈవినింగ్ క్లాస్ ఉండేవారు, మార్నింగ్ క్లాస్ అయితే మార్నింగ్ క్లాస్కి వచ్చేవారు. ఏమి నేను ఎండి వర్క్ చేస్తాను కదా, రికార్డ్ వర్క్ చేస్తాను కదా, నేను ఎలాగోలాగా తప్పించుకోవాలి అనే మనస్తత్వం కాదు. ఒక అలా అయినా కదా మనం ఏం చేయలేం కదా. కానీ అలాంటి మనస్తత్వం కాదు మాస్టారు. కష్టపడి పనిచేసేవారండి. మా స్కూల్ నిర్వహణలో చాలా సహాయ సహకారాలు అందించేవారు. అయితే పిల్లలు మనం ఇప్పుడు మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే ప్రతి పని శ్రద్ధ అనమాట. శ్రద్ధతో చేస్తే ఏ పనైనా మనం సాధించవచ్చు. అలాగే మీరు మీ పెద్దలు చేసిన పనులన్నీ కూడా మీరు పరిశీలించి వాటిని మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించినట్లయితే మనం అవి చేసేటప్పుడు మనం ఉపయోగించవచ్చు వాటిని. తర్వాత మీ చదువులో ఎక్కువ శ్రద్ధ చూపాలి. శ్రద్ధ చూపితే వినపడుతుందా పిల్లలు? మీ చదువులో ఎక్కువ శ్రద్ధ చూపితే పెద్ద అయ్యాక మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. అమ్మ నాన్నని కూడా మీరు చూసుకోగలుగుతారు. చదువు ఒకటే కాకుండా అన్ని రకాలు అమ్మ చేసే పనులు అటు మీద చూడండి. ఏం పని చేస్తారు? యూనిఫామ్ ఉందనుకోండి, మీరు శుభ్రం చేసుకున్నారనుకో అమ్మకో పని తప్పించిన వాళ్ళు అవుతాం కదా. అలాగనమాట. అలా చిన్న చిన్న పనులు అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అలాగే తరగతి గదిలో మనం శ్రద్ధగా ఉండి పాఠాలు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత రోజు సకాలంలో పాఠశాలకి పంపించి మాస్టర్ యొక్క ఉన్నతికి తోడ్పాటు చేసినటువంటి ఆ మేడం గారు, మాస్టర్ సతీమణి గారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నామండి. తర్వాత మాస్టర్ యొక్క శేష జీవితం ఇంకా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, మనవరాండ్రు మనవలతో ఆటలాడుకుంటూ ఉండాలని, సిరి సంపదతో విలసిల్లాలని, విరాజిల్లాలని మనస్ఫూర్తిగా నేను ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.